ఇక రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన 125 అడుగుల ఎత్తైన అంబేద్కర్ విగ్రహం ప్రారంభానికి సిద్ధమైంది. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు అధికారులు. అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా 125 అడుగుల కాంస్య విగ్రహాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరించనున్నారు. అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణతో జాతీయ స్థాయిలో హైదరాబాద్ ఇమేజ్ పెరగనుంది. 125 అడుగుల ఎత్తులో నిర్మించిన అంబేద్కర్ మహా విగ్రహాన్ని తెలంగాణ సమాజంతో పాటు యావత్ దేశ ప్రజలు సంబరపడేలా గొప్పగా ఆవిష్కరించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. అంబేద్కర్ ముని మనువుడైన ప్రకాష్ అంబేద్కర్ను ముఖ్య అతిథిగా హాజరుపరచనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమై 5 గంటలకు ఈ కార్యక్రమం ముగుస్తుంది. అయితే ఈ మహనీయుని విగ్రహ నిర్మాణం కోసం సుమారు 791 టన్నుల స్టీల్, 96 మెట్రిక్ టన్నుల ఇత్తడిని ఉపయోగించారు. దాదాపు 150 కోట్ల రూపాయలతో ఈ విగ్రహ నిర్మాణాన్ని పూర్తి చేశారు. అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం అనంతరం నిర్వహించే బహిరంగ సభకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్రం నలుమూలల నుంచి 40,000 మంది అంబేద్కర్ అభిమానులు, సామాజిక వేత్తలు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా నివాళులర్పించేందుకు విగ్రహ ప్రాంగణంలో పలు రకాల పుష్పాలను అందుబాటులో ఉంచనున్నారు. ముప్పై 6 ఎకరాల్లో అంబేద్కర్ స్మృతివనంతో పాటు రాక్ గార్డెన్ కూడా నిర్మించారు. ల్యాండ్స్కేపింగ్, ప్లాంటేషన్, మెయిన్ ఎంట్రన్స్, వాటర్ ఫౌంటైన్స్, శాండ్ స్టోన్ వర్క్, జీఆర్సీ, గ్రానైట్ ఫ్లోరింగ్, లిఫ్ట్ ఈ సౌకర్యాలన్నీ ఉన్నాయి. విగ్రహానికి చేరుకోవటానికి మెట్ల దారి, ర్యాంప్ను కూడా నిర్మించారు. విగ్రహం కింద పీఠం లోపల గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసి దానిలో అంబేద్కర్ రచనలను అందుబాటులో ఉంచనున్నారు. బిల్డింగ్ లోపల ఆడియో విజువల్ రూమ్ ని కూడా ఏర్పాటు చేశారు. మొత్తం ఫాల్స్ సీలింగ్ ఉండేలా చర్యలు తీసుకున్నారు. ఈ స్మృతి వనంలో దాదాపుగా 450 కార్లు పార్కింగ్ చేసుకునే సౌకర్యం కల్పిస్తున్నారు. ఈ విగ్రహ ఏర్పాటుతో హైదరాబాద్ లో మరో టూరిస్ట్ స్పాట్ అందుబాటులోకి వచ్చిందంటూ ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. అంబేద్కర్ విగ్రహావిష్కరణను చారిత్రాత్మక వేడుకగా దేశం గర్వించే రీతిలో జరపనున్నారు. ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా పూల జల్లు కురిపిస్తూ భారత రాజ్యాంగ నిర్మాతకు ఘనమైన రీతిలో పుష్పాంజలి ఘటించేలా ప్లాన్ చేశారు. ఈ కార్యక్రమానికి బౌద్ధ భిక్షువులు మాత్రమే ఆహ్వానించి వారి సాంప్రదాయ పద్ధతిలోనే కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి సచివాలయ సిబ్బంది అధికారులతో పాటు అన్ని శాఖల హెచ్ఓడీలు, జిల్లా కలెక్టర్లు, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్లు హాజరు కానున్నారు. మహారాష్ట్రలో ధూలే జిల్లాలో గోండూరు గ్రామానికి చెందిన రామ్వీ సుతార్ ఈ విగ్రహాన్ని రూపొందించారు. స్టాట్యూ ఆఫ్ యూనిటీకి నిదర్శనంగా గుజరాత్లో నర్మదా నదిపై ప్రపంచంలోనే అతిపెద్ద సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని తయారు చేసింది కూడా ఈయనే. ఇక రామ్వీ సుతార్ ఆయన తనయుడైన అనిల్ సుతార్ ఈ విగ్రహాన్ని డిజైన్ చేశారు.